రాబోయే రోజుల్లో మళ్ళీ కొత్త కొత్త పేర్లతోటి కొత్త కొత్త బ్యాంకులు వచ్చే అవకాశాలున్నాయని అనమాట. అయితే ఈ కొత్త బ్యాంకులు ఎందుకొస్తాయి? దాని ఆవశ్యకత ఏంటిదనేది ఇప్పుడు చూద్దాం. 2014 అంటే 11 ఏళ్ల తర్వాత మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ లైసెన్సుల్ని జారీ చేయబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి దోహదపడేలా బ్యాంకింగ్ రంగ విస్తరణపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్బీఐ చర్చిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా 2014 తర్వాత మరోసారి నూతన బ్యాంకుల కోసం ఆర్బీఐ లైసెన్సులు ఇచ్చే వీలుందని ఒక కథనంలో బ్లూంబెర్గ్ వాళ్ళు పేర్కొనడం జరిగింది. అయితే దేశంలో కొత్త బ్యాంకులు వస్తుంటాయి, ఇక రాబోతాయి. దశాబ్ద కాలం తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఏదైతే మళ్ళీ లైసెన్సులు ఇష్యూ చేస్తుందో, ఇటు ఆర్బీఐ నుంచి కానీ అంటే ఈ ఆర్బీఐ లైసెన్సులు ఇచ్చే వీలుందని బ్లూంబెర్గ్ చెప్పిన తర్వాత అటు ఆర్థిక శాఖ నుంచి కానీ ఆర్బీఐ నుంచి కానీ ఇంతవరకు ఎటువంటి స్పందన రాలేదు. ఇది ఒక వార్త. అయితే ఈ వార్తల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లో మాత్రం కనిపించింది. నష్టాల నుంచి ఈ బ్యాంకింగ్ వ్యవస్థ కొంచెం కోలుకోగలిగింది. 2047 నాటికి